హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ బ్రౌచర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేద మెరిట్ విద్యార్థులకు ప్రతి ఏటా అందిస్తున్న 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బ్రౌచర్ను ప్రారంభించారు. పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు అందించాలని యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. వ్యక్తిత్వ వికాస, ఉన్నత విలువలు అనే అంశంపై ప్రసంగించారు. ఒక్కో ఇన్స్టిట్యూట్లో విద్యార్థుల స్కిల్స్ ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు మంజూరు చేస్తోందని వెల్లడించారు. ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో పనిచేస్తోన్న కేఎల్ లాంటి యూనివర్సిటీలు రాష్ట్రానికి అవసరమని, ఇలాంటి యూనివర్సిటీల వల్లే పిల్లలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యూనివర్సిటీ అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 119 యంగ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇక్కడ కేజీ టు గ్రాడ్యుయేషన్ వరకు ఈ స్కూళ్ళలో హాస్టల్స్తో పాటు అందరూ కలిసి ఉండాలి, అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొన్న కూడా పోయిన సంవత్సరము 50,000 టీచర్ల భర్తీ చేశారు. విద్యలో ఎక్కడ కూడా లోపాలు ఉండొద్దని చెప్పి, ఎందుకంటే చాలామంది బీద ప్రజలు విద్య వైద్యం పైననే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందు గురించి విద్యలో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కేఎల్ యూనివర్సిటీ బాచ్పల్లి క్యాంపస్కి మన కార్మిక శాఖ మంత్రివర్యులు వివేకానంద్ గారు ఈరోజు క్యాంపస్కి వచ్చేశారు. ఆ సందర్భంగా 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఏదైతే మెరిట్ విద్యార్థుల్ని ప్రోత్సహించే దిశలో కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ముందుంటుంది. జేఈలో టాపర్స్కి, అట్లాగే కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన టాపర్స్కి, అలాగే ఇంటర్మీడియట్ +2లో వచ్చిన టాపర్స్తో పాటు అన్నిట్లో పెర్ఫార్మెన్స్ బాగా ఉన్న స్టూడెంట్స్కి, మెరిట్ విద్యార్థులకి స్పోర్ట్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, అదర్ యాక్టివిటీస్లో కానివ్వండి, ఎక్కడైతే మెరిట్ ఉందో ఆ మెరిట్ విద్యార్థులు ప్రోత్సహించే విధంగా ఈ 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ని ఈరోజు మంత్రివర్యుల చేతుల మీదుగా లాంచ్ చేశాము. చాలా స్టూడెంట్స్కి, చాలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు చాలా మంచి బెనిఫిట్ వచ్చే అంశం ఇది. ఎందుకంటే పేద విద్యార్థి తల్లిదండ్రులు ఎక్కడెక్కడికో పంపించి తక్కువ ఫీజులకు వస్తాయని చెప్పి అక్కడెక్కడ పంపించి పిల్లల్ని చదివించాలని తాపత్రయం ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది.